గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్కై బ్లాక్. ఈరోజు మనం వేరే ఐలాండ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా వీడియోకి ఎవరైనా లేకూడదు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అబ్బా స్నిఫర్ని అయితే కొట్టేసాం అబ్బా కంగారులో. ఓకే సారీ అమ్మ స్నిఫర్. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఓకే స్నిఫర్ని అయితే కొట్టేసాం అబ్బా మనం. పాప చూడండి ఎంత కోపంగా చూస్తున్నాం మనం. ఇంకా అమ్మ వద్దామని నేను వెళ్ళిపోతాను. ఓకే అయ్యో బై ఈరోజైతే విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై అయితే చేసేద్దాం. ట్రై కాదు వెళ్ళిపోదాం. అసలు ట్రై ఏమీ ఉండదు. ఓకే అవి అయితే చాలు. డస్ట్ ఉంచుకుందాం. ఇది వేరే అది వేరే కదా. గ్రాస్ బ్లాక్ వెళ్ళిపోవాలమ్మా గ్రాస్ బ్లాక్. నువ్వు కూడా బకెట్. ఇంకా ఫుడ్ అయితే ఇక్కడ అయితే పెట్టేసుకుందాం. ఈ వీట్ స్పాన్ అయితే బాగుండబ్బా. ల్యాగ్ అవుతుంది ఎందుకో కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది గైస్. ఎందుకు అర్థం కావట్లేదు. పదని మనం ఫస్ట్ అయితే స్లాబ్స్ అయితే చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ వస్తే పట్టించుకోకండి. ఓ మై గుడ్. వచ్చేయాలి మొత్తం. ఎస్ ఒక పిక్ జస్ట్ ఏదబ్బా. పొలాలు దేవసేన. ఫస్ట్ కప్పలు ఉన్నాయి అక్కడ. ఎందుకు ఫస్ట్ విలేజ్ అన్నప్పుడు విలేజా. చెట్టు పెరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే దాని చుట్టూరు అయితే పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి చుట్టూరు ఒక లేయర్ యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఓకే ఓ సూపర్ పెట్టేసాం కదా. మరి శాప్లింగ్ అయితే కావాలి మనకి. ఓకే అత్తమాన ఒకటే ఎందుకు వేరే కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా అయితే వేసేద్దాం వీటిని. డర్ట్ ఇక్కడ ఉంది కదా. స్టోన్ బ్లాక్ అని కూడా అయితే ప్లేస్ అయితే చేసేద్దాం. దీన్ని 3x3 4x4 అయితే చేసేద్దాం. ఓ అది పడలేదు. ఇటు పక్కన కూడా లేయర్ గ్రాస్ వచ్చింది. గ్రాస్ కూడా ఓకే. అది కరెక్ట్గా 3 సరిపోయినాయి. ఓకే ఇప్పుడు దీని చుట్టూరు అయితే స్లాబ్స్ అయితే పెట్టేసుకోవాలి, లేదంటే అయిపోతాం. వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి గైస్. ఎందుకంటే ఎప్పుడు చెప్పే రీజనే ఫోన్లో అయితే నెట్ అయితే ఉండట్లేదు అనమాట. వైఫై ఉంది బట్ ఏం చేస్తాం, ఫోన్ అయితే దొరకడం లేదు. ఇంకా ఈసారి నుంచి అయితే వీడియోస్ అయితే వీక్లీ రావు, కానీ ప్రతి సండే ఒక వీడియో అయితే వస్తుంది. దాంతోపాటు తర్వాత 2 days కానీ 1 day కానీ అయితే వీడియో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సండే తర్వాత 2 days కానీ 1 day కానీ వస్తుంది అంతే. దాని తర్వాత రావడం అంటే చాలా కష్టం.
ఓ బాబా ఇక్కడ చెంప పిల్ల స్వామి. ఈడిక్కడెక్కడ స్పాన్ అయ్యారా? మొత్తం లైట్ బాగానే ఉంది కదా. ఇక్కడ కూడా పెట్టేసుకుంటే మంచిది గైస్. టార్చ్ ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి. ఇక్కడ పెట్టుకుంటే ఇంకా స్పాన్ అవ్వరని అయితే అనుకుంటున్నా. ఎక్కడ స్పాన్ అయ్యి వస్తున్నారేమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా కింద స్లాబ్ పెట్టలేదా మనం? పైన ఒక స్లాబ్ అయితే పెట్టాలి. బాగానే ఉంది కదా, ఫ్లో అయితే అవుతుంది కదా వాటర్ది. అవుతుంది. ఇప్పుడు దాని మీద టార్చ్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ కూడా స్పాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకంతే కదరా, ఇంకెక్కడ స్పాన్ అవుతారా? ఇంకెక్కడ స్పాన్ అవుతారు? ఓకేనండి, ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడే చేసేద్దాం. మళ్ళీ ఎందుకు అంట మనకి. ఓకే, ఈ చెట్టును కొట్టేసిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా. ఇందులో ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే చేంజెస్ కూడా అయితే చేస్తాను అనమాట. ఓకే గైస్, ఇదేనమాట ఇప్పుడు దాకా చేసింది. అయితే దేవుడిని అయితే కొంచెం హెల్ప్ అయితే అడిగాను అనమాట. కొంచెం డర్టీ దేవుడా అని ఇచ్చాడు. ఇదిగోండి చూసారు కదా, ఇచ్చాడు, తీసుకున్నా, ఫిల్ అయితే చేశాను. అక్కడ ఏదో విచిత్రం, ఇంకా జూమ్ అవ్వదా? డైమండ్ అయితే ఉంది, బి అది అమెథిస్ట్ జియో వాట్ అమ్మో, కాపర్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా ఒక చేంజ్ చేద్దామని అయితే అనుకున్నా, 2 ట్రాప్ డోర్లో. ఓకే, మనం అయితే ఇక్కడ ఒక ట్రాప్ డోర్ అయితే పెట్టి, ఓకే ఇక్కడ ఒక స్లాబ్ పెట్టి, ఓకే నిమిషం ఓకే, జస్ట్ ఇక్కడైతే తీసేయాలన్నమాట. ఈ లేయర్ అయితే రిమూవ్ అయితే చేసేయాలి. ఓ బయ్యి, ఓకే ఇప్పుడు ఇది కూడా అయితే రిమూవ్ అయితే చేసేయాలన్నమాట. పోయిందిలే, పోతే పోనీ. నేను అడిపోతున్నప్పుడు అక్కడే గట్టిగా అడిపోతుంది నేను అక్కడప్పుడు. ఓకే, ఇలా వేద్దాం అనుకున్నాను అన్నమాట. చెస్ట్ అయితే ఫస్ట్ ఇక్కడైతే మనమైతే ఫస్ట్ ఒక చెస్ట్ అయితే చెయ్యాలి. ఒక చెస్ట్, ఓకే సఫిషియంట్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఎలా పెట్టాను అబ్బా అది, అసలు లెగిస్తారా? అదే తీయాలి. ఓకే, ఇటేపా వచ్చింది అది ఫేసింగ్. ఓకే కలిసిపోయింది. అదనమాట నేనైతే ఇప్పుడు చేసిన ప్లానింగ్ అయితే. ఇంకా ఏదో చేద్దాం అనుకున్నాను గైస్, గుర్తు అయితే రావట్లేదు. శాప్లింగ్స్ కదా, ఇప్పుడు దాకా కలెక్ట్ అయితే చేశాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకా ఏవో ఇక్కడ ఏదో ఇక్కడ ఒకటి పెట్టేసి మన దగ్గర ఏమైనా బోన్ బ్లాక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే వేసేద్దాం. లోపలికి పోవాలమ్మా మీరు. ఇంకా డర్ట్ దాచుకున్నాం. వుడ్ అయితే ప్రస్తుతం కొంచెం అయితే తీసుకున్నాం, మిగతాది అయితే లోపలైతే పెట్టేద్దాం. పికాక్స్ ఓకే, తర్వాత
ఓకే పెట్టేసాం అనమాట. ఎందుకంటే అక్కడ ఎందుకు పెట్టానంటే బ్లాక్స్ అటే బౌన్స్ అయ్యి వెళ్ళిపోతున్నాయి కదా, అందుకే వెళ్ళకుండా అయితే పెట్టాను అంతేనా. ఇంకా ఏమైనా ఇది చేద్దాం అనుకున్నాం కదా, పదండి ఇంకా అవి అయితే స్లాబ్స్ అయితే చేసుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా త్వరగా. స్లాబ్స్ ఎన్ని వస్తాయి అన్నీ వచ్చేయాలి మొత్తం అంతా వచ్చేయాలి. ఓ 2 స్టాక్లు అట్టుకెళ్తే చాలు. కరెక్ట్గా 82 అదే 62 ఎంత వచ్చినాయిలే కానీ ఇలాగ. వాట్ ట్రైల్ ఛాంబర్స్ అయితే అట్లా లాస్ట్ వెళ్ళాలి గైస్. ఆ గోట్ చూసారా ఎక్కడ కూర్చుందో. ఫస్ట్ ఈ రూయిన్ పోర్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాను నేనైతే. రూయిన్ పోర్టల్ ఐ ఆమ్ కమింగ్. ఈ బ్లాక్ అయితే కింద అయితే ప్లేస్ అయితే అయిపోతుంది అనుకుంటాను నేనైతే. ఓ మై గాడ్ దగ్గరికి అయితే వస్తాం అన్నమాట. కింద ఐరన్ అయితే కనబడుతుంది. ఆ పాపం కోడి పడిపోతుంది పాపం గైస్, దాని డ్రైన్ రాదేమో. ప్యారెట్ బాబాయ్, ప్యారెట్ నువ్వు కూడా అలా పడిపోతే అలాగే ఎగరవే. ఎగిరింది గైస్. మనం దాన్ని అయితే ఫ్రెండ్ అయితే చేసుకోవాలి త్వరగా. సీడ్స్, ఐ వాంట్ సీడ్స్. ఉన్నాయా లేవా? లేవు. ప్యారెట్ నువ్వు అక్కడే ఉండాలి, నేను వచ్చేస్తాను నీకోసం. వస్తాం గైస్. ఈ నెదర్ బాటిల్ వేరేనా మళ్ళీ? హే ప్యాండా బ్రో, వెలగొన్నాం బాగున్నామా? అక్కడ ఏంటది? ఇప్పుడు అక్కడ ఏదో దొరకడం చూశాను గైస్. ఇదా కవ్వ? ఓ మై గాడ్, కోడ్ అయితే స్పాన్ అయితే అయ్యిందనమాట అక్కడ. బాంబువా కావాలా? అది విలేజెస్కి కాదు. పదండి దగ్గరికి అయితే వస్తాం కదా, దీని దగ్గరికి అయితే పోదాం ఫస్ట్. ఓకే వస్తున్నా ఇరాన్. ఓహో రే, వచ్చే క్రైయింగ్ విత్ సీడీ అన్న ఆడ ఇచ్చేసాడు. ఇంకా మనం నెదర్ పోర్టల్ చేయడమే లేట్ అన్నమాట. వాట్ ఇక్కడ ఈ నెదర్ ఇదొకటి బ్రేక్ చేసేసి ఇదక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టేసి. ఓకే పోయి అబ్బా ఒక్కటి మిస్ అనమాట. ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పెడితే అలాగే ఉంటుంది మరి. చచ్చిపోయాం గైస్, చచ్చిపోయాం. ఆశ వదిలేసుకోండి ఇంకా. హే మ్యాన్, వాట్ ఇక్కడ కూడా ప్లేస్ చేసాడు రా పనికి మానేదవా. మనం ఫస్ట్ ఐరన్లోకి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోవాలన్నమాట. ఎమరాల్డ్ ఫస్ట్ మనమైతే ఐరన్ అయితే తీసుకోవాలి. పదండి ఈరోజు. ఓకే ఫస్ట్ ఐరన్ కరెక్ట్గా ఎక్కడుందో చూసుకోవాలి. కరెక్ట్గా ఐరన్ అయితే అక్కడైతే ఉంది. సారీ అమ్మ బ్యాము. వచ్చినాయా మొత్తం అన్నీ వస్తున్నాయిలే. ఇక్కడ ఇప్పుడు స్ట్రైట్గా డౌన్కి అయితే వెళ్ళిపోవాలి. ఎన్ని బ్లాక్స్? ఓకే ఐరన్ అయితే వచ్చింది. మన దగ్గర ఒక్క నిమిషం, మనం ఇంకా ఇన్ఫినిటీ సోర్స్ చేసుకోలేదంట అబ్బా.
కామెడీ కాకపోతే ఇన్ఫినిటీ సోర్స్ అయితే ఇప్పుడు అయితే చేసేస్తాను. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, దీని మీద ఒకటి. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 కదా. ఇక్కడ ఒకటి. ఓ బయ్యి, ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలో? ఇప్పుడు ఇన్ఫినిటీ సోర్స్ కాబట్టి 1 2 బాక్స్ సరిపోదు, 3 కావాలి, మినిమం 3 కావాలి. ఇప్పుడు దీన్ని ఇంకో బ్లాక్ ఎక్స్టెండ్ అయితే చేయాలి. ఓకే, ఇప్పుడు వాటర్ అయితే తెచ్చేయాలన్నమాట మనమైతే. బకెట్. ఇప్పుడు వాటర్ మన దగ్గర 2 ఉన్నది కాబట్టి ఓ బయ్యి ఫస్ట్ ఇది నీళ్ళు ఎత్తేసి దాని తరువాత ఈ టార్చ్ ఎందుకు రిమూవ్ అవే లైక్ టార్చ్ రిమూవ్రా. ఓ అది వస్తుంది. త్వరగా అయితే రీసోర్సెస్. ఓకే బొయ్యి. అవును కదా, మా ఫార్మ్ నువ్వు ఏమైపోక, నీకు ఇదిగో వాటర్. ఇప్పుడు ఇది మొత్తం రిమూవ్ చేయాలి. ఓ బయ్యి, చచ్చిపోవడం బెస్ట్ దీని మరి. చంపేశారు కదరా. స్లాబ్ మీద అయితే అది వస్తుంది. ఏ బాయ్. ఓకే గైస్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, మనం అక్కడెక్కడో వద్దు, ఇక్కడెక్కడో దిక్కునైనా చేసిద్దాం. అన్నీ ఒకే దిక్కున ఉంటే బాగోదబ్బా. ఇక్కడ ఎలాగుంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓ బాయ్, ఒక్క నిమిషం, ఈ ట్రాప్ డోర్ వచ్చామో సారి. ఎందుకు నార్మల్గానే మనం అయితే చేసుకోవచ్చు కదా. డట్ బ్లాక్స్ వేర్ ఆర్ యూ? అక్కడ ఉన్నాయిలే. ఇప్పుడు ఫటా అని వేసిస్తూ వేసేయాలన్నమాట. ఓకే, ఓకే. ఓ మై గాడ్, ఇప్పుడు వస్తాం కదా. 1 కాదు, 1 2 3. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. వర్షం పడుతుంది. కింద స్లాబ్స్ అయితే రిమూవ్ అయితే చేసేయాలి మనం, లేదంటే పెద్ద తలకాపు నొప్పి అవుతుంది. ఫస్ట్ మనం ఎక్కడికైతే వెళ్ళి
మా అమరేంద్ర బాహుబలి. ఓకే బాయ్. వా పైకి వెళ్ళిపోయి ఫస్ట్ దాని తర్వాత దాన్ని అయితే రిమూవ్ అయితే చేసేయాలన్నమాట. వా నువ్వు పైకి ఫేస్ చేయకుండా కింద ఫేస్ చేసి ఓకే పైకి అయితే వస్తాం. ఇప్పుడు వాటర్ అయితే తీసేయాలి. వాటర్ అయితే తీసేసి ఇప్పుడు ఈ స్లాబ్ అయితే రిమూవ్ అయితే చేసేసి ఇప్పుడు దీని మీద ఇది పెట్టేసి కప్ అంతే గైస్, ఏం చేయలేం. స్మాల్ మిస్టేక్స్. ఫస్ట్ దాన్ని అలాగే ఉంచుదాం, ఎప్పుడైనా అవసరం వస్తుంది. ఓకే ఇప్పుడు తొందరగా అది కూడా తీసుకొచ్చేసి రావే త్వర వెళ్ళి ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మనకైతే మైన్క్రాఫ్ట్ వాడు లావాకు కూడా ఇన్ఫినిటీ సోర్స్ అయితే బాగుండేది అబ్బా. లావాకి ఇన్ఫినిటీ సోర్స్ లేక తిప్పలు పడతాం అప్పుడప్పుడు. ఓకే ఈ ట్రాప్ డోర్ తీసేసాం కదా, పెట్టేద్దాం మళ్ళీ. ఓయ్ పడిపోయిందా? పోతే పోని, నాకు అక్కర్లేదు. ఇప్పుడు దీన్ని పైకి పంపిస్తాం అంతే. ఒక్క నిమిషం. ఫ్లింట్ అండ్ స్టీల్ చెట్టు అయితే పెరిగిపోయింది. ఓ బయ్యి షుగర్ కేన్. ఎస్ గైస్, ఇది చూడగా నాకు షుగర్ కేన్ గుర్తొచ్చింది. వచ్చేస్తున్నా. షుగర్ కేన్ కరెక్ట్గా వచ్చింది. ఓకే పెరగాలి. మీరు పెరిగి నాకు షుగర్ కేన్ ఇచ్చి బుక్స్ తయారు చేసి మొత్తం చెయ్యాలి. మీరు అంత త్వరగా పెరిగితే అంత మంచిది, సరేనా? ఓకే వాట్ నువ్వు ఒకటేనే, రెండు కాదు. ఓకే ఇప్పుడు ఇది తీసుకుని ఇక్కడ ఒకటి పెట్టి కాదురా, మిస్టేక్ జరిగిపోయింది ఇక్కడ అప్పుడే. ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు, ఇక్కడ ఒకటి. ఎస్ 5 కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంకో చెట్టు కూడా పెరిగిపోయింది. దీనికి షెడ్లు అయితే తయారైతే చేసేద్దాం. వేర్ ఈస్ ది ఫెన్స్? కానీ పుల్ల ముక్కలు కావాలి కదా ఫెన్స్కి. ఓకే ఎన్నొత్తా అన్నీ చేసేద్దాం. 2 బ్లాక్స్ అయితే ఇంకెక్కువ వద్దు. పుల్లల దేవసేన. అప్పుడు పైకి ఎక్కేద్దాం ఎంతసేపు. ఓకే ఎలాగైనా పైకి ఎక్కాల్సిందేరా. వచ్చి ఇప్పుడు కొంచెం కిందకి, కొంచెం ఇంకా కిందకి. వాట్ ఎందుకు అవ్వట్లే? అసలు ఎందుకు అవ్వట్లేదు? దాని మీద అట్లా ఇంక అవ్వదా? ట్రై చేసేద్దాం ఇప్పుడే. టెంపరీ బ్లాక్స్ కింద అయితే డర్ట్ అయితే తీసుకున్నాం. అయ్యింది కదరా.
ఇందాక దాకా ఏమైపోయింది మీకు? అదే మరి నాకు మెంటలెక్కిస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టేయాలి. ఓకే, పుల్లల దేవసేన. ఓకే గైస్, అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే కనెక్ట్ అయితే చేసేయాలి ఇక్కడికి. ఓకే, ఓ ఎస్, కనెక్ట్ అయితే అయిపోయిందన్నమాట. కానీ లాజిక్ అయితే లేదు ఇక్కడ, ఎందుకంటే ఎలా నుంచిందో కూడా అర్థం కాదు. ఓకేలే, పర్లేదు. వద్దు. ఇప్పుడు ఇది తెస్తే దానికి ఎందుకు కూడా పర్లేదులే. ఈ చెట్టు కూడా పెరిగిపోతే బాగుంటుంది. ఈ చెట్టు పెరగదా ఇంకా? ఓకే, ఇంతకీ ఐరన్ గొడవ అబ్బా మర్చిపోయాను కదా దీని సంగతి. అయితే పదండి, ఐరన్ అయితే కొట్టేసి అయితే వచ్చేద్దాం. 2 నిమిషాలు. ఐరన్ ఐరన్ ఎక్కడుంది? ఇది తొక్కలాగా. ఐరన్ ఈ ఎదురున్నది అయితే కొట్టేద్దాం, ఈజీగా ఉంటుంది. ఐరన్, ఐ ఆమ్ కమింగ్. ఐరన్ మ్యాన్ అంటారా బాబు? గైస్, నా తంటలు ఏవో పడి ఇప్పుడు ఐరన్ అయితే తీసుకొచ్చుకోవాలి నేను. ఎలా? నీకు అసలు బుర్రలేదు కదరా కాస్మిక్. ఓ మై గాడ్, ఇప్పుడు ఏదేం వచ్చిందో తెలియదు గుర్తులేదు, మర్చిపోయి. ఇప్పుడు వాటర్ పెట్టుకుని అయితే మనమైతే కింద బ్లాక్ అయితే పెట్టుకోవచ్చు కదా, ఇలా పెట్టుకోవచ్చు కదా. ఓగా చచ్చిపోతావు ఎందుకు? ఓకే, హ్యాపీగా ఇలా వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యి కొంచెం అక్కడ అలా పెట్టి ఇలా తీసుకోవచ్చు కదా. కనెక్ట్ అయిందిరా బాబు. 3 ఐరన్ చాలు నాకు. ఎంత అంత లేపేద్దాం. దీని కింద నో బ్లాక్. వాట్ ద రాంగ్ నెంబర్. ఓకే, ఈ స్టోన్ అయితే లేపేసాం. ఈ స్టోన్ కూడా మొక్క అయితే లేపేసాం. ఏ బాయ్ కింద పారా, సారీ. అక్కడ బ్లాక్. ఎస్, సెట్. ఓకే, ఐరన్ వచ్చేసమ్మా. ఓకే గైస్, ఐరన్ కూడా అయితే సెట్ అయితే అయిపోయింది. కోల్. ఓకే, బొగ్గు నమ్ముకున్నాడు ఎప్పుడు బొగ్గు అవుడు గైస్, నిజమే అది. ఓకే, పదండి అమ్మ. కోల్ అయితే రావట్లేదు ఇంకా. ఊయా, ఎస్, మొత్తం అయితే వస్తుంది కదా. పదండి ఇంకా పైకి పోదాం. పర్లేదు, ఆ కోళ్ళైనా మొక్కనైనా ఉంచేద్దామా? వద్దు, మొత్తం తీసుకెళ్ళిపోవాలి వచ్చాం కాబట్టి. వచ్చిందా? కలెక్ట్ అయిందా? అవన్నీ చూసుకోవాలి. నేను డైరెక్ట్ మెయిన్ అయితే చేసేస్తున్నాను. సరే, కోల్ వచ్చాయమ్మా, నువ్వే లాస్ట్ ఇంకా. ఉయ్, పదండి పైకి అయితే వెళ్ళిపోదాం.
వా మై గాడ్. ఇప్పుడు వచ్చి చపాక్ మనం ఇక్కడ తీసేసి దీని కవర్ అయితే చేసేయడం ఈజీగా. ఈరోజు అక్కడ కూడా అయితే వెళ్ళిపోదాం, లేదంటే ఇది దగ్గరకు ఉంటే ఏ బాయ్ గిచ్చరా గైస్. మీకు పక్కన పేపర్ డాల్లో కనబడుతుందో లేదో, స్టోన్ పట్టుకుని స్టోన్ చూపెడుతుంది, బాగానే ఉంది. బట్ ఈ డర్త్ చూడండి ఎలా చూపెడుతుందో, వాటర్ బకెట్ చూడండి ఎలా చూపెడుతుందో, బాగుంది. డర్త్ ఏంటబ్బా అలా అవుతుంది. సర్లేదండి, ఫస్ట్ మనమైతే ఫర్నాన్స్ అయితే చేసేయాలి ఈరోజు. ఫర్నాన్స్ బ్లాక్ ఆఫ్ కోల్ వద్దు రావు, లేవద్దు. కొంచెం మైన్ అయితే చెయ్యాలి. ఓకే, రావాలమ్మా త్వరగా. ఓకే, ఇంకొకటి. ఓకే, ఇప్పుడు ఫర్నాన్స్ వస్తుంది. ఓకే, స్మోకర్ కూడా అయితే చేసేద్దాం త్వరలోనే. ఫర్నాన్స్, కోల్గో, ఐరన్ స్మెల్ట్. ఇట్లా పదండి, ఇంకా ఐరన్ కూడా అయితే తెచ్చేద్దాం. ఓ బై, అవును కదా, ఇంతకీ ఒకటి అయితే చేద్దాం అనుకున్నాను. ప్రతిదీ మర్చిపోవడమే. మొత్తం అయితే గ్రో అయిపోయినాయి గైస్. ఇంకా ఇది స్టాప్లింగ్ వచ్చి ఇక్కడ గ్రో అయ్యేలా లేవు, కానీ నువ్వు గ్రో అవుతుంది అబ్బా. ఎందుకు గ్రో అవ్వదు? గ్రో అవుతుంది. ఇప్పుడు వీటి కోసం అయితే సపరేట్గా. ఓ మై గాడ్, ఓకే. ఇక్కడ ఒకటి పెట్టేసాం కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. టీ షేప్లో బ్యాంబూ అయితే గ్రో అయితే చేసేద్దాం. ఎస్, బ్యాంబూ అయితే గ్రో అయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం గైస్. కాదులే కానీ అంతే గైస్. నేను అక్కడ బ్యాంబూ గ్రో అయిన తర్వాత, 2 చెట్లు గ్రో అయిన తర్వాత, ఈ ఐరన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ కలుస్తా. ఏ పాండే ఏమైంది? ఇప్పుడే కదా బ్యాంబూ తినిపిస్తే అలా ఫ్రెండ్ అయిపోతారా ఏమో గైస్, నాకు తెలీదు అలా ఫ్రెండ్ అయిపోతారేమో అని. రే ఏంట్రా ఇది గైస్? నేను అలా వెళ్ళి ఇలా వచ్చి, ఏంట్రా బాబు నువ్వు అసలు అలా వెళ్ళి వచ్చేలోకి అయితే ఇక్కడ బోల్డ్ని గాడిదలు అయితే డిస్పోన్ అయితే అయిపోయినాయి అన్నమాట. ఓకే గైస్, ఇంకా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షీప్ స్పాన్ బా నిజంగానే నల్ల ఇళ్ళ కూడా వచ్చేలాగా 4 డాంకీలు అక్కడ నా బేస్ దగ్గర. ఇక్కడేమో 3 షీప్లు. అది చచ్చిపోయింది. ఇటు రావాలమ్మా నువ్వు. ఓ మై గాడ్. ఓకే, 2 దెబ్బలు. ఓ బై బ్రో, కింద పడకో. ఓన్లీ టార్చ్ పోతే పోయిందిలే, కానీ మళ్ళీ టార్చ్ పెట్టుకోవచ్చు. షీప్ పోతే మళ్ళీ తీసుకురాలేము అబ్బా, అది నా బాధ. త్వరగా వెళ్ళి వీట్ అయితే తీసుకొస్తే వచ్చేయాలన్నమాట. బెడ్ కూడా అయితే రెడీ అయితే అయిపోయింది మనకైతే. ఈ రోజుకైతే చాలా ఎక్కువైతే చేస్తాం. ఏంట్రా బాబు ఇది ఎలా పడిపోతుందని అసలు.
వెయిట్ ఐ ఆమ్ కమింగ్. డీస్పాన్ అయిపోయినాయి అంటే అవలేదులే. ఓ భయ్ మారు ముందు మారో ఫీడ్ రా, నీకు ఫీడేరా. ఇడిచ్చు హ్యాపెనింగ్. మీ ముగ్గురు ఎక్కడ ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళేరా అయిపోతారు. ఓకే స్నిఫర్ అట్లా జాగ్రత్తగా చూసుకో, మనం ఇంతలా అయితే వెళ్ళిపోదాం. అవును గైస్, ఎందుకు చెప్పడం మర్చిపోయా, అక్కడ ఎంత ఐరన్ ఉందంటే అబ్బా బోల్డ్ అంత ఐరన్ గైస్. నిజంగా చాలా చాలా ఎక్కువ ఐరన్ అనమాట. కొన్ని ఐటమ్ ఫ్రేమ్స్ అయితే చేసుకుని నా ఫస్ట్ పికాక్స్, నా ఫస్ట్ స్టోన్ యాక్స్ అయితే నేను పెట్టుకోవాలి. ఇంకా ఒక మోడ్ అయితే యాడ్ అయితే చేశానమాట. దీనికైతే క్యాంప్ ఫైర్ ఎలా చెయ్యాలి, లాగు కోలు అంతే కదా వచ్చేసినాయి. వేర్ ఇస్ ది చెస్ట్, ఇక్కడ ఉంది కరెక్ట్గా 3 ఉన్నాయి. ఓకే ఇంకెక్కడ టార్చ్లు అయితే రిమూవ్ అయితే చేసాడు ఇంకా డైరెక్ట్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇక్కడ ఒకటి పెట్టాలి, ఇది ఇక్కడ ఒకటి తీసేయాలి. వచ్చిందా, కరెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒకటి పెట్టాలి, మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టాలి, పాండ దగ్గర ఒకటి అయితే పెట్టాలి, ఇక్కడ ఒకటి పెట్టాలి మళ్ళీ. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మెలన్స్ కూడా ఉన్నాయి. పాండా నీకు ఎవరు లేరు రత్తోడు, అమ్మా జస్ట్ మిస్ లాగే గైస్. ఓకే ఇప్పుడైతే కుక్ అయితే చేద్దాం, ట్రై అయితే చేసేద్దాం. నార్మల్గా ఇవి అయితే అవుతాయి కదా, దాంతోపాటు ప్లస్ ఎప్పుడైనా ఐరన్ స్మెల్ట్ అవ్వడం చూసాను గైస్. ఇది అనమాట మోడ్ అయితే. నార్మల్గా అయితే ఐరన్ అయితే ఇలా స్మెల్ట్ చేయడానికి అయితే అవ్వదు, బట్ ఇందులో అయితే అవుతుంది అనమాట. నాకు నచ్చింది ఇదైతే. ఓకే ఫస్ట్ పికాక్స్ అయితే చేసేయాలి మనమైతే. ఒక పికాక్స్, ఒక ఏది యాక్స్ లేదా స్టిక్ పొల్లలు కావాలా, పొల్లలు దేవసేన ప్లస్. ఓకే యాక్స్ అయితే వస్తుంది. ఇంకా ఏం చేసుకోవాలి, స్వార్డ్ వస్తుందమ్మా. ఓకే ఇంకా కుక్ అయితే అయిపోయి ఉంటాయి వాటికి. ఓకే ఐరన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆర్మర్ చేసుకోవాల్సిన టైం గైస్. ఆర్మర్ ఐ ఆమ్ కమింగ్ బో. ఫస్ట్ బూట్, హెల్మెట్, ఉద్దేశం నేను ఓవర్ యాక్షన్ చేసుకుంటా. ఎస్ నాకు ఇది కావాలి, ఇది ఓకే. ఇంకా మన దగ్గర 3 ఐరన్ అయితే ఉందన్నమాట. 2 షియర్స్ అయితే వద్దు, దాచుకుందాం గైస్. ఇంకా బ్యాంబూ గ్రో అయిందా, గ్రో అవ్వలేదా? గ్రో అయితే అవుతుందన్నమాట. ఇక్కడ ఇది గ్రో అవ్వదు గైస్ ఇంకా. అయినా మన దారికి అర్థం ఎందుకు, నువ్వు గ్రో అవ్వాలబ్బా, నువ్వు ఖచ్చితంగా గ్రో అవ్వాల్సిందే. ఓకే ఈరోజుకి మనం చాలా అయితే చేస్తాం గైస్. ఫస్ట్
పోవాలమ్మా లోపలికి. ఇంకా ఫ్లవర్స్ అయితే ప్లాంట్ అయితే చేసేద్దాం అక్కడక్కడ. ఓకే, ఇంకా ఏదైనా ఉందా? ఓకే బాయ్, పదని మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇక్కడికి అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకే, కన్ఫామ్. ఇదైతే నా మాట తీసేస్తున్నాం. ప్రతి ఎపిసోడ్లో డైలాగ్ ఉండకుండా అయితే ఉండట్లే. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం డైమండ్స్ హంట్ కోసం అయితే వెళ్దాం గైస్. ఖచ్చితంగా డైమండ్స్ కోసం అయితే వెళ్ళిపోదాం. ఖచ్చితంగా, పక్కా, డ్యామ్ షూర్. ఒరే నిన్ను చూడలేకపోతున్నారా, అలా నిన్నే వేసేది అనిపించేస్తుందా? నీకోసం వస్తుందా నాకు ఒక్క షీల్డ్ గైస్. షీల్డ్ లేకపోతే నన్ను వేసుకుంటా. షీల్డ్, ఐ యామ్ కమింగ్ బ్రో. ఓయ్ ఎస్. ఇప్పుడు మనకైతే వుడ్ అయితే లేదు కదా. వుడ్, ఐ యామ్ కమింగ్ బ్రో. ప్లీజ్ గివ్ మీ సమ్ వుడ్ బ్రో. టీకీ బ్రో. మొత్తం కన్వర్ట్, మొత్తం ఇంకా సీదా డాష్. ఓకే, బో వస్తుంది గైస్ ఇల్లు కూడా. వాట్ గైస్, మీకు చూపెడతాను షీల్డ్ పెట్టుకుంటాను. బాబోయ్, షీల్డ్ ఎలా క్యారీ చేయాలా? సర్లేండి, నెక్స్ట్ ఎపిసోడ్లో ఆప్టివైన్ పీకేస్తాను అబ్బా ఖచ్చితంగా. షీల్డ్ పనికిరావా మనం ఇంకా కొంచెం పక్కుంటే మేమైతే ఆడాలి. డైమండ్స్ అబ్బా, ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో అక్కడికే వస్తున్నాను నేను కోసం. ఓ బయ్యి, చేపలు ఆడతారా మీరందరు నాకు కలిసి? చేపలు ఎట్టేస్తారు నాకు అసలు సరిగ్గా రానేవారు. కొంచెం దూరం కూడా ఓగా, కొంచెం దూరం వచ్చేసరికి కింద ఆడేస్తాను నన్ను. ఆడి బాడీ షూటింగ్ స్టార్ట్ చేసేసి ఉండాలి, బట్ ఇంకా స్టార్ట్ చేయలేదంటే నా లక్. బ్రేక్ ఇచ్చాను చూడండి, అది నా తప్పు. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆ దగ్గరికి అయితే వెళ్దాం కన్ఫామ్. చెప్పాను కదా గైస్, షీల్డ్ అయితే విచిత్రంగా కనబడుతుందని. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఖచ్చితంగా ఆ వార్డెన్స్ ఐలాండ్ దగ్గరికి, ఇంకా పీలేజర్ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వీడియో అయితే ఇప్పటికే చాలా లెంత్ అయితే వస్తుంది, 43 minutes అయితే వస్తుంది అనమాట. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి. సో దాట్స్ వాట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ వన్. బాయ్. లైక్ కొట్టండి ఓకేనా? లైక్, ఓకే, లైక్, సబ్స్క్రైబ్. మనం ఇంకా 200 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. సబ్స్క్రైబ్, ఓకే, ఏంటి సబ్స్క్రైబ్. బూయిష్, బాయ్.